ప్రస్తుతం మీ పాపకు SMA టైప్ 1 అనే వ్యాధితోని బాధపడుతుంది. ఈ పాప బ్రతకాలంటే ప్రస్తుతం 16 కోట్ల ఇంజెక్షన్ కావాలంటున్నారు. వెల్కమ్ టు క్యూ ఫైనాన్స్. ప్రస్తుతం మనం గద్వాల్లో ఉన్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా పరమాల గ్రామానికి చెందినటువంటి మౌనిక రమేష్ల జీవితంలో ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో వారి చిన్న కూతురైనటువంటి చైత్రిక రూపంలో వారికి పెద్ద సమస్య వచ్చింది. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఆ పాపకు ఎలాంటి వ్యాధి ఉంది అనేది. నమస్తే అమ్మా. నమస్కారం సార్. ప్రస్తుతం మీ పాపకు SMA టైప్ 1 అనే వ్యాధితోని బాధపడుతుంది. మీకు ఈ వ్యాధి ఉందని ఎట్లా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? మాకు ఈ వ్యాధి ఉందని 4 months లో పాపకు మెడ నిలబెట్టడం, ఇలాంటి చేతులు కాళ్ళు ఆడించడం అనేది మూమెంట్స్ తక్కువైపోయినాయి సార్. సరే మెడ అంటే 5 months వరకు నిలబెట్టవచ్చు, మిగతా చేతులు కాళ్ళు అనేటివి బాగుంది సార్ 3 months వరకు. 4 months లో అంతా స్టాప్ కావడం వల్ల డాక్టర్స్ని ఇమ్మీడియట్లీ కలిస్తే పాపకు ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఫస్ట్ పాపకు MRI అవన్నీ తీపిస్తే అన్ని మంచిగా ఉన్నాయి సార్. నరాలలో మాత్రం అన్ని నల్ల అని వచ్చింది సార్, నరాల వీక్నెస్ అని చెప్పిండ్రు. అయితే దీనికి సంబంధించి జెనెటిక్ టెస్ట్ చేయాలని చెప్పిండ్రు సార్. అందులో జెనెటిక్ టెస్ట్ చేస్తే పాపకు SMA టైప్ 1 అనేది వ్యాధి వచ్చింది సార్. ఓకే అమ్మా, మీకు ఈ వ్యాధి వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎవరినైనా సంప్రదించారా? సార్ ఇదివరకే సంప్రదిస్తున్నాం సార్, కాకపోతే అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలేడు సార్. మన హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ వీళ్ళంతా అపాయింట్మెంట్ ఇస్తలేడు సార్. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కూర్చున్నాం సార్. ఇంటికి వెళ్తే మీరు అక్కడ ఉన్న PO సార్ అందరూ మీరు MLA త్రూ రావాలని చెప్పేసి అన్నారు సార్. అక్కడ ఇదివరకు ఎవరు కలిసలేదు సార్. సినీ ఫీల్డ్ వాళ్ళందరికీ వైరల్ కావాలని ఇక్కడికి వచ్చినాం సార్. ఓకే అమ్మా, మీరు జిల్లా కలెక్టర్ ని కూడా గతంలో కలిసినట్టున్నారు. అప్పుడు కలిసినప్పుడు ఆ కలెక్టర్ గారు ఏమని చెప్పారు మీకు? అంటే సార్ ఇది ఒక్కరంటే ఇవ్వలేము కదా సార్. ఒక 10 లక్షలు, 1 కోటి, 2 కోట్లు అంటే ఇస్తాం. ప్రభుత్వం ద్వారా తెలిస్తే ఇది దాతల సాయం ద్వారా, ప్రభుత్వం ద్వారా ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పి కలెక్టర్ సార్ చెప్పిండు సార్. ఆ విధంగా CM రేవంత్ రెడ్డి సార్కి కలుస్తున్నాం సార్, కానీ అపాయింట్మెంట్ దొరకడం లేదు సార్. ఇంకా ఇప్పటి వరకు MLA త్రూ రమ్మన్నారు. అయితే CM గారిని కలవాలంటే స్థానిక MLA త్రూ రమ్మని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు? అక్కడ ఉన్న PO చెప్పిండ్రు సార్. అక్కడ ఉన్నటువంటి అధికారులు PO చెప్పిండ్రు. అక్కడ అదే రేవంత్ రెడ్డి సార్ ఇంటి కాడ ఉన్న సార్ వాళ్ళు చెప్పిండ్రు. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం పాపకు ఎక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు? సార్ పాపకి 2 సార్లు నిమోనియా వచ్చింది సార్. అయితే మన నిమ్స్ లో గద్వాల్లో అడ్మిట్ చేసినాం సార్. హైదరాబాద్ లో నిమ్స్ లో అడ్మిట్ చేసినాము. అయితే అక్కడ మన ప్రజాభవన్ నుంచి చిన్నారెడ్డి సారు 2,50,000 CMR దాని కింద ఇచ్చిండే సార్. ఇస్తే అక్కడ 20 days హాస్పిటల్లో ఉన్నాం సార్. ఇప్పటికైతే పాపకు నిమోనియా క్లియర్ గానీ తర్వాత చూద్దాం అది అని చెప్పేసి నిమోనియా వరకు 2,50,000 ప్రొడ్యూస్ చేసింది. ఈ పాప బ్రతకాలంటే ప్రస్తుతం 16 కోట్ల ఇంజెక్షన్ కావాలంటున్నారు. అవును సార్. జన్స్మో ఇంజెక్షన్, అది ఆ ఇంజెక్షన్ ఇస్తే ఈ పాప బ్రతికే అవకాశం ఉంది అని వైద్యులు సూచించారు. వీళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అంటే రోజు కూలికెళ్ళి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటేనే ఇల్లు గడిచే పరిస్థితి. అలాంటిది వారి జీవితంలో అనూహ్యమైన ఒక సంఘటన వినాల్సి వచ్చింది పాప రూపంలో. ఒకవేళ కర్నూలులో పునర్వికకు సహాయం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఇక్కడ కూడా చైత్రికకు సహాయం చేయాలని, అలాగే మన జిల్లాలో ఉండేటటువంటి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఈ పాపకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ పాప పడేటటువంటి కష్టం మరెవరికి రాకూడదు. తలా 1 రూపాయి ఎంత వీలైతే అంత ఆ పాపకు సహాయం చేసి బ్రతికించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ పాపకు సహాయం చేయవలసిందిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఓటు స్టూడియో Q5 News.